చూస్తే 9 నెలలు కడుపును మోసి కనకపోయినా పేగు బంధాన్ని పెంచుకున్నారు. అల్లారు ముద్దుగా చూసుకుంటూ అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడ్డారు. మాతృత్వపు మమకారం కోసం ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయారు. అక్రమ మార్గంలో లక్షలు పెట్టి పిల్లలను కొన్నారు. కానీ ఆ ఏజెంట్లు ఎక్కడో పిల్లలను దొంగిలించి తమకు అమ్మారనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు. చివరికి చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు కావడంతో ఇన్ని రోజులు చిన్నారులు ఆలనా పాలనా చూసుకుంటూ అమ్మతనంతో మూసిపోయేవారు ఇప్పుడు ఆ బిడ్డల దూరం కావడంతో తలడిల్లిపోతున్నారు. తమకు పిల్లల్ని ఇవ్వాలని శిశు విహార అధికారులను వేడుకుంటున్నారు. మూడు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది చైల్డ్ ట్రాఫికింగ్ కేస్. పసికందులను అంగట్లో సరుకుగా అమ్మేస్తున్న ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, పూణేల నుంచి పిల్లలను తీసుకొచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పిల్లలు లేని వారికి అమ్ముతున్నట్టు గుర్తించారు. ఈ ముఠాలోని 11 మందిని రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 14 మంది పిల్లల్ని విక్రయించారని గుర్తించి వారిని వెనక్కి తీసుకొచ్చారు. వీరిని పెంచుకుంటున్న తల్లిదండ్రులు నిబంధనలు పాటించకుండా అడ్డదారిలో పిల్లల్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న 14 మందిలో 2.5 ఏళ్ల పిల్లలే ఉన్నారు. ఇందులో 10 మంది ఆడపిల్లలుండగా 4 మగపిల్లలున్నారు. పోలీసులు గుర్తించిన 14 మంది పిల్లల్ని హైదరాబాద్ లోని శిశు విహార్ కు తరలించారు. వారి ఆలనా పాలన అక్కడే చూస్తున్నారు. పిల్లలను తల్లిదండ్రుల నుంచి తీసుకువెళ్లే సమయంలో హై డ్రామా నడిచింది. తాము డబ్బులిచ్చి పిల్లలను కొన్నామని తల్లిదండ్రులు మీడియా ముందు ఒప్పుకున్నారు. కానీ వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని ఏడుస్తూ చెప్పారు. పిల్లలను తమ నుంచి వేరు చేయొద్దంటూ తల్లిదండ్రులు, వారి బంధువులు ఏడుస్తూ మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కనిపించారు. అటు పిల్లలు కూడా ఏడుస్తూ కనిపించారు. కాస్త ఊహ తెలిసి 2.5-3 ఏళ్ల వయసున్న పిల్లలైతే తల్లిదండ్రులు, బంధువులను పట్టుకుని ఏడుస్తూ కనిపించారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి పిల్లల్ని విక్రయిస్తోందని తెలిసి పోలీసులు ఆరా తీయగా ముఠా బాగోతం బట్టబయలైంది. రక్తం పంచుకుని పుట్టకపోయినా ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు ఒక్కసారిగా దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. బిడ్డల కోసం ఆ తల్లులు పడుతున్న మనోవేదన కన్నీరు పెట్టిస్తోంది. యూసుఫ్గూడలో ఉన్న శిశు విహార్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని, లీగల్ గా దత్తత తీసుకునే అవకాశాన్ని కల్పించాలంటున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయామని 3.5 లక్షలిచ్చి పాపను కొన్నామని చెబుతున్నారు. ఏజెంట్ నమ్మకంగా చెప్పారు మేడం, లీగల్ గానే ఇస్తాం మేమని చెప్పారు. అదే నమ్మి మేము తీసుకున్నాం మేడం. అనాథాశ్రమాలు ఉన్నాయని తెలియదు, ఇంకా వేరే ఉన్నాయని కూడా మాకు ఎంత ఐడియా లేదు మేడం. వాడు చెప్పిన మాటలు నమ్మినాం మేడం. నమ్మి ఇంత మోసపోయాను. 3.5 ఇచ్చాం మేడం. మా పిల్లల్ని మాకు దత్తత ఇవ్వండి మేడం. మేము పిల్లలు లేకపోతే బతకలేం మేడం. కనీసం ఒకసారి చూపించేవాడిని. 3 రోజుల నుండి నరక యాతన అనుభవిస్తున్నాం మేడం. తన పేరు దుర్గా భవాని అని, సంతానం లేకపోవడంతో ఏజెంట్ ద్వారా 3 లక్షలకు 8 రోజుల పాపను తీసుకున్నామని, భవ్యశ్రీ అని నామకరణం చేసి మహాలక్ష్మిలాగా చూసుకుంటున్నామని పెంచుకున్న తల్లి ఆవేదనను వెలిబుచ్చింది. ఇప్పుడు పాపకు 3 ఏళ్లొచ్చాయి. పొలం పనులు చేసుకుని ఇంటికొచ్చాక పాపను చూస్తే చాలు ఆనందంతో కడుపు నిండిపోతోంది. మా ప్రాణం కంటే ఎక్కువగా అమ్మాయిని చూసుకుంటున్నాం. ఇప్పుడు పోలీసులు మా నుంచి బిడ్డను దూరం చేసి అనాథల శిశు విహార్లో పెట్టారని కన్నీరు మున్నీరవుతున్నారు. 2వ సంవత్సరం పాప, మరి మేము 8 నెలలు అయితే 3వ సంవత్సరం వచ్చింది. తీసుకున్నారు. దయచేసి చూడలేదు. కొంచెం చూపించలేదు మేడం. 3 రోజుల నుంచి చూడాలని బెంగేస్తుంది. ఎవరు లేరు మేడం మాకు. మా పాపే మేడం. 3 రోజులు ఇక్కడే అడుగుతున్నాను, చూపించమంటే చూపించమంటున్నారు. మాది ఇది కూడా కాదు, బాపట్ల డిస్టిక్. బాపట్ల నుండి వచ్చాము. అసలు సమాధానం చెప్పట్లే. ఆ పాప లేకపోతే మేము బతకడం కష్టం. మాకు పిల్లలు పుట్టరు. ఆ పాపను తీసుకున్నాము. ఒకసారి చూపించమని చూపించట్లేదు. శిశు విహార్ దగ్గర లోపలికి అనుమతించడం లేదని, కనీసం పిల్లల్ని చూపించడం లేదని వారు వాపోతున్నారు. 3 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామంటున్నారు.
హైదరాబాద్లో చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి మాత్రము చైల్డ్ ట్రాపింగ్ సంచలనం సృష్టించిందని చెప్పాలి. అయితే బాధితులు మాత్రము వాళ్ళు ఎంతో బాధలు పడుతున్నారు. అయితే అమ్మిన వాళ్ళు తర్వాత కొన్న వాళ్ళకి కూడా అసలు ఇదంతా ఒక ట్రాపింగ్ అని తెలియదు. అయితే వీళ్ళకి మాత్రము చాలా అన్యాయం జరిగిందని తెలుస్తుంది. అయితే మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం యూసుఫ్గూడలోని చైల్డ్ వెల్ఫేర్ దగ్గర మాత్రం బాధితులు ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టే పగడిగాపులు కావచ్చు వాళ్ళ పిల్లలను చూడాలనే ఆతృతతో వాళ్ళు ఉన్నారు. చైల్డ్ ట్రాపింగ్ గురించి తెలియని సందర్భం అయితే వీళ్ళకి కనీసం ఆర్ఫనేజ్ అంటే కూడా అవగాహన లేని స్థితిలో మాత్రం వీళ్ళు వాళ్ళ పిల్లల్ని కొనుక్కోవడం జరిగింది. అయితే 1-2 లక్షలు ఇచ్చి పిల్లల్ని కొనుక్కున్నారు. మరి దారుణంగా 7 నెలల పిల్లల్ని తెచ్చుకొని 2.5 ఏళ్ళు అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం వెల్ఫేర్ దగ్గర మాత్రము చాలా పరిస్థితి మాత్రం బాగాలేదని చెప్పాలి. ఇక్కడ 3 రోజుల నుంచి పిల్లల్ని చూడాలని చెప్పి వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంటే మాత్రం చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్కి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేయమని చెప్తున్నారంట. కానీ ఇక్కడికి లోపలికి వచ్చినాక మాత్రం అసలు వీళ్ళని అలో చేసిన పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. అయితే వీళ్ళు మాత్రము వాళ్ళకి న్యాయం కావాలని చెప్పి పోరాడుతున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో సుప్రియ, HMTV, హైదరాబాద్.